హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఉద్యోగాలు అయితే వచ్చినాయి. సిఆర్ఈ రిక్రూట్మెంట్ 2024. దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఆన్లైన్ అప్లికేషన్, సిలబస్ ఎక్సెట్రా అన్నీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మొదటి నుంచి లాస్ట్ దాకా వీడియో అయితే చూడండి. వివిఎం కెరీర్ మేకర్స్ అని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి ఎన్నో మీకు నోటిఫికేషన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మనకి స్టార్ట్ అయింది 7/1/2025 నుంచి, క్లోజ్ అవుతుంది 31/1/2025. దీంట్లో అప్లికేషన్ అప్రెంటిస్ అపేరింగ్ ఎగ్జామినేషన్ 11/2/2002. డేట్ ఆఫ్ కరెక్షన్ ఇన్ అప్లికేషన్ ఫ్రమ్ అలాటెడ్ 12/2/2025 నుంచి 14/2/2022 దాకా. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ అడ్మిషన్, తర్వాత ఎగ్జామినేషన్ దానికి షెడ్యూల్ అయితే తర్వాత వస్తుంది. డేట్ ఆఫ్ స్కిల్ టెస్ట్ కూడా మనకి నోటిఫికేషన్ తర్వాత చెప్తారని చెప్పారు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే 26 ఫిబ్రవరి నుంచి 28 ఫిబ్రవరి మధ్యలో అయితే మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనేసి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ చాలా పెద్ద నోటిఫికేషన్. ఎయిమ్స్లో ఎక్కడెక్కడ ఎయిమ్స్ ఉన్నాయి, మొత్తం ఇండియాలో ఎక్కడ ఎయిమ్స్ ఉన్నాయో, భోపాల్, భువనేశ్వర్, తర్వాత బాలాస్పూర్, గౌహటి, జోధ్పూర్, ఎక్కడెక్కడ మనకి ఢిల్లీ ఎక్కడ ఎయిమ్స్ ఉన్నాయో అన్నిటికి కలిపి ఒకటే కంబైన్డ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. కాబట్టి రీజనల్ ఆఫీస్లో కూడా వచ్చింది, హెల్త్లో కూడా ఉన్నాయి. మొత్తం వేకెన్సీలు ఈ మొత్తం 28 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి ఎయిమ్స్లు. అన్ని చోట్ల మీకు ఒకే రిక్రూట్మెంట్లో మీకు తీసుకోవడం అయితే జరిగింది నోటిఫికేషను. ఏజ్ లిమిట్ అయితే మనకి 18 నుంచి 35 లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్. ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి 10 years ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయీస్ ఫర్ గ్రూప్ బి వారికి 5 years ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయీస్ గ్రూప్ సి వారికి 40 years దాకా మనకి అప్లై చేసుకోవచ్చు. తర్వాత వారైతే ఓబీసీలో ఉన్నవారైతే 43 years దాకా అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చి 45 years ఎస్సీ ఎస్టీ వారు అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ సి పోస్టులకి 5 years జమ్మూ అండ్ కాశ్మీర్ వారికి ఉన్నవారైతే మీకు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఎవరైతే వీడియోస్ ఉంటారో వారికి 35 years దాకా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారు 38 years, ఎస్సీ ఎస్టీ వారు 40 years దాకా అప్లై ఇవ్వడానికి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. డిఫెన్స్ పర్సన్ డిసేబుల్గా ఉన్నవారు 5 years షూట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఓబీసీ వారికి కూడా మనకి 8 years ఇవ్వడం జరిగింది. ఎస్టీ వారికి 10 years జరిగింది. సర్వీస్ క్లర్క్ లాస్ట్ ఇయర్ దేర్ కలర్ సర్వీస్ చేసిన వారికి 45 years ఇవ్వడం జరిగింది. ఎవరైతే సర్వీస్లో ఉన్నవారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఎయిమ్స్లో నోటిఫికేషన్ అయితే వచ్చేసింది మనకి. ఈ ఎగ్జామ్కి మనకి జనరల్ ఓబీసీ వారికి 3000 రూపీస్ అయితే మనకి పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 2400 అప్లై చేయవలసి వస్తుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎగ్జామినేషన్ మాత్రం షూట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఆన్లైన్ మనకి పేమెంట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. దీంట్లో ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందని 90 minutes ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 100 ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటే 400 మార్క్స్ ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి వచ్చి 4 marks అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత 25 ఎంసీక్యూలు జనరల్ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్, జనరల్ కంప్యూటర్స్ ఇవ్వడం జరుగుతుంది. 75 ఎంసీక్యూ క్వశ్చన్స్ రిలేటెడ్గా ఇవ్వడం జరుగుతుంది. డొమైన్ రెస్పెక్టివ్ గ్రూప్స్ కోసం ఏ గ్రూప్కి సంబంధించి ఉంటే ఆ గ్రూప్కి సంబంధించి ఇవ్వడం అయితే జరుగుతుంది అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ పేపర్ విల్ డివైడ్ ఇంటూ 5 సెక్షన్ డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. 18 minutes డ్యూరేషన్ ఉంటుంది ప్రతి సెక్షన్కి. కంటెంట్ 20 questions ఇవ్వడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ మనకి ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే ఇంగ్లీషు, హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. మనకి 10th class మెట్రికులేషన్ 10+2 లెవెల్లో పేపర్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి క్వశ్చన్కి 4 marks ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ అయితే 1/4 ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత అన్రిజర్వ్డ్ వారికి 40% క్వాలిఫైయింగ్ ఉండాలి. ఓబీసీ వారికి 35 ఉండాలి. ఎస్సీ ఎస్టీ వారికి 30 marks ఉండాలి. తర్వాత పీడబ్ల్యూబీడీ వారికి 30% మార్కులు
అయితే పాస్ అవ్వడానికి పాస్ మార్క్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏ లాంగ్వేజ్లో పోస్టులు ఉన్నాయో ఆ లాంగ్వేజ్లో ఉంటుంది. అసిస్టెంట్ డైటీషియన్కి అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి అయితే ఓన్లీ పేపర్ ఇంగ్లీష్లో ఉంటుందని ఇవ్వడం జరిగింది. డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే వీళ్ళు ఇంగ్లీష్ మ్యాథ్ ఇంగ్లీష్ ఉంటుంది. టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. హిందీ ఇంగ్లీష్లో అయితే పేపర్ ఉంటుందని ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ ఇంజనీరు సివిల్ ఇంజనీర్కి ఇంగ్లీష్లో ఉంటుంది పేపరు. అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రీషియన్కి తర్వాత ఇంగ్లీష్లో ఉంటుంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తుండేవారు. అసిస్టెంట్ ఇంజనీరు ఏసీ అండ్ ఆర్ఈ ఇంజనీరింగ్కి ఇంగ్లీష్లో పేపర్ ఉంటుందని ఇవ్వడం జరిగింది. తర్వాత ఈఎన్టీ వారికి స్పీచ్ అండ్ థెరపీ కోసం టెస్ట్ అయితే జరుగుతుంది. ఇంగ్లీష్లో ఉంటుంది పేపర్ అయితేని. ఎలక్ట్రీషియన్ కోసం అయితే నీకు ఎలక్ట్రీషియన్ ట్రేడ్ కోసం ఇంగ్లీషు హిందీలో పేపర్ ఉంటుంది. ఇలా మొత్తం నెంబర్ ఆఫ్ ఉన్నాయి. స్టోర్ కీపర్ కోసం ఉంది, ఫార్మసిస్ట్ కోసం ఉంది. తర్వాత దాని విధంగా మనకి ఇంగ్లీష్లో పేపర్ ఉంటుంది. జూనియర్ అకౌంటెన్సీ ఉంది. జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్ కోసం ఉంది, అది ఇంగ్లీష్లో ఉంటుంది. జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసరు ఇంగ్లీష్లో ఎగ్జామ్ ఉంటుంది. సిఎస్ఎస్డి అసిస్టెంట్ గ్రేడ్ 1 ఇంగ్లీష్లో పేపర్ అయితే ఉంటుంది అనేసి ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత డ్రెస్సరు హాస్పిటల్ అటెండర్ కోసం ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది పేపర్ అయితే. నీకు జనరల్ మ్యాథ్ జనరల్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది కామన్ టెస్ట్ కాబట్టి అందరూ ఈసీజీ చేసిన వాళ్ళు, లైబ్రరీ అటెండెన్స్ చేసిన వారు, ల్యాబ్ టెక్నీషియన్ ఈజీ చేసిన వారు దీనికి అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా మొదలు విభాగాల్లో మీకు నోటిఫికేషన్ అయితే రావడం. రేడియాలజిస్టు, తర్వాత ఫిజియోథెరపీ, జూనియర్ అసిస్టెంట్, తర్వాత ఫార్మసిస్టు, తర్వాత జూనియర్ హిందీ ట్రాన్స్లేటరు అన్నీ ఇక్కడ నోటిఫికేషన్లో మొత్తం చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యోగా ఇన్స్ట్రక్టర్ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. ప్రోగ్రామర్ ఉంటుంది. తర్వాత ఫార్మా కెమిస్ట్రీ కోసం ఉంది, దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. టైలరు గ్రేడ్ 3 కోసం ఉంది. ప్లంబర్ ఉంది, డిప్యూటీ జనరల్ ఉంది, పైనీర్ ఉంది. టోటల్ 66 మనకు రకాలైన పోస్టులు అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది. వారికి ఈ నోటిఫికేషన్ పూర్తి నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. వారైతే మీకు డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా నోటిఫికేషన్ చదవలసిందే కోరుతున్నాను. నీకు మనకి అసిస్టెంట్ డైటీషియన్ కోసం అయితే ఎంఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ 2 years ఎక్స్పీరియన్స్ అడగడం అయితే జరిగింది. పే లెవెల్ 6. వీరికి మొత్తం డైటీషియన్ కోసం చాలా రకాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ వేకెన్సీలు ఉన్నాయి అడిగితే ఇక్కడైతే జరిగింది డైటీషియన్ కోసం. తర్వాత డైటీషియన్కి మొత్తం ఎన్ని రకాలుగా ఉన్నాయంటే టోటల్ 12 ఉన్నాయి. తర్వాత అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కోసం ప్రతి రకంగా ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూట్లో వేకెన్సీలు ఉన్నాయి. తర్వాత ఏజ్ లిమిట్ ఎంత ఉంది, వారైతే మినిమం బ్యాచిలర్ డిగ్రీ అయితే చదివి ఉండాలి, వర్కింగ్ నాలెడ్జ్ కంప్యూటర్ అయితే ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్టీలు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత అడ్మినిస్ట్రేటర్ ఎలా ఏమి ఉండాలని దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనకి థర్డ్ది వచ్చి డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్, లోవర్ డివిజన్ క్లర్క్, సీనియర్ డివిజన్ క్లర్క్. వీళ్ళది పే లెవెల్ 4లోకి వస్తుంది. 18 నుంచి 27 సంవత్సరాలు ఉంటుంది. వీరు ఇంటర్మీడియట్ పాస్ అయిన వారైతే మొత్తం అప్లై చేసుకోవచ్చు. వీరికి టైపింగ్ టెస్ట్ ఉండాలి. 8,000కి ఒకసారి ప్రెస్ చేసి ఉంటుంది. డేటా ఎంట్రీ వేరు చోట్ల ఉంది. ఎయిమ్స్ రాయ్పూర్ అనేసి, బిలాస్పూర్ అనేసి, తర్వాత గౌహటి అని, పాట్నా అనేసి డిఫరెంట్ ప్లేసుల్లో ఉన్నాయి. కాబట్టి మీరు ఒకే ఎగ్జామ్ రాయడం వల్ల మీకు అన్నిటికీ ఎలిజిబుల్ ఉంటారు. నోటిఫికేషన్లో పూర్తి ఎలిజిబిలిటీ చూసి ప్రతిదాని లోవర్ డివిజన్ క్లర్క్ కూడా ఉన్నారు. అంతా ఇంటర్మీడియట్ చదివిన వారు అందరూ దీనికైతే అప్లై చేయొచ్చు. దీనికి అప్లై చేసుకుని మీరైతే ఉద్యోగం పొందవచ్చు. ఎవరు ఇంటర్ పాస్ అవుతారో వారికి టైపింగ్ వచ్చో ఇన్ని మొత్తం వేకెన్సీలు అయితే ఉన్నాయి. మనకి చాలా వేకెన్సీలు ఉన్నాయి. ప్రతి ఎయిమ్స్ గోరఖ్పూర్లో ఎక్కడ ఉందో అక్కడ అన్నీ ఉన్నాయి. మీరు ఈసారి దీనికి అప్లై చేసుకుంటే ఇది చాలా మంచి నోటిఫికేషన్ అనేసి నేనైతే చెప్తున్నాను మీకు. తర్వాత వచ్చి అసిస్టెంట్ ఇంజనీర్, ఎవరైతే బీటెక్ కానీ గ్రాడ్యుయేషన్ సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారు కానీ వారైతే ప్రతి ఎయిమ్స్లో కూడా మీకు నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది.
తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ జూనియర్ ఇంజనీర్ ఎవరైతే డిప్లొమా చేసిన వారు, తర్వాత ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మీకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఎక్స్పీరియన్స్ని అడిగారు కాబట్టి డిప్లొమా చదివిన వాళ్ళు కూడా మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ప్రైవేట్ కంపెనీలో జాబులు చేసి ఎక్స్పీరియన్స్ ఉందో వారందరూ మీకు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఎయిమ్స్లో మొత్తం ఎన్ని ఎయిమ్స్ ఉన్నాయి అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఇంజనీరు A/C అండ్ ఆర్ జూనియర్ ఇంజనీరింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చదువుతారో వారందరూ అప్లై చేసుకోవచ్చు. పే లెవెల్ 7, వీరికి 35 ఇయర్స్ దాకా మనకి అప్లై చేసుకోవడానికి అయితే ఏజ్ ఉంది జనరల్ వారికి. తర్వాత SC/ST వారికి 5 ఇయర్స్ ఉంది. తర్వాత మనకి స్పీచ్ థెరపిస్టు, జూనియర్ ఆడియాలజిస్టు అది ఒకే మనకి వారైతే 5 ఇయర్స్ ఆడియాలజీ ఇంక్లూడింగ్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేసిన వారైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే దీనికి చేశారో వారైతే అప్లై చేసుకోవచ్చు. మీరు 10th క్లాస్ చదివిన ఎలక్ట్రీషియన్, లైన్ మ్యాన్ 10th క్లాస్ చదివి ITI డిప్లొమా ఉన్నవారు వారికి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కూడా 10th క్లాస్ చదివినవారు కూడా ప్రతిదానికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత టెక్నీషియన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఇంటర్మీడియట్ చేసి ఉంటారో గ్యాస్ మెకానిక్ కానీ, గ్యాస్ ప్లంబింగ్ మెకానిక్ కానీ 10+2 చదివి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. డ్రాఫ్ట్ మ్యాన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 10th క్లాస్ చదువుతారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ లాండ్రీ సూపర్వైజర్ కింద ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతారో డిప్లొమా దానికి సంబంధించిన డ్రై కోసం చేసిన వారు తీసుకోవచ్చు. స్టోర్ కీపరు డిగ్రీ చదివిన వారు, ఫార్మసీ చదివిన వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. స్టోర్ కీపర్ జనరల్ ఎవరైతే డిగ్రీ చదివారో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నవారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫార్మసిస్టు, హేమతోపతి ఇంటర్మీడియట్ చదివి డిప్లొమా సర్టిఫికేట్ ఉన్నవారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనేసి నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి ఎయిమ్స్లో మనకి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అకౌంటెన్సీ ఆఫీసరు, జూనియర్ అకౌంటెన్సీ ఆఫీసర్ కోసం మనకి డిగ్రీ కామర్స్ చదివిన వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది. ప్రతి ఎయిమ్స్లో ఉంది. తర్వాత జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్ కోసం ఎవరైతే డిగ్రీ మాస్ కమ్యూనికేషన్ ఎవరైతే చేస్తారో, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ ఎవరు చేస్తారో వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసరు దీనికైతే జూనియర్ మెడికల్ ఆఫీసరు BSc మెడికల్ రికార్డర్ చేసిన వారు కానీ, లేదా 10+2 సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డులో లాస్ట్ 6 మంత్స్ డిప్లొమా చేసిన వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. CSSD అసిస్టెంట్ గ్రేడు, MSc మైక్రోబయాలజీ చదివిన వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ల్యాబ్ అటెండర్ కానీ, ల్యాబ్ అటెండర్ గ్రేడ్ 2 కానీ మొత్తం దానికైతే 10+2 సైన్స్ చదివిన వారు, తర్వాత BSc తర్వాత మెడికల్ ల్యాబొరేటరీ కోసం చదివిన వారు కానీ దీనికైతే అప్లై చేసుకోవడానికి అయితే ఇవ్వడం అయితే జరిగింది మొత్తం. దీంట్లో డ్రెస్సరు, హాస్పిటల్ అటెండర్ గ్రేడ్ 2, హాస్పిటల్ అటెండర్ గ్రేడ్కి ఎవరైతే ఇంటర్మీడియట్ చదివి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో, హాస్పిటల్లో చేసి ఉన్న ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుందో వారైతే డార్క్ రూమ్ కోసం నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మన హాస్పిటల్లో అంతకుముందు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు దీనికి అందరూ అప్లై చేసుకుని మీరు ఉద్యోగం పొందగలుగుతారు. హాల్ అటెండర్కి అయితే మాత్రం 10+2 చదివిన వాళ్ళు అయితే సరిపోతారు. ECG టెక్నాలజీస్లో ఇంటర్మీడియట్ చదివి 2 ఇయర్స్ ECGలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఎవరైనా సరే మీరు హాస్పిటల్లో చేసిన వారైతే మీరు కంపల్సరీ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే మీకు ఎక్కడ సరే మొత్తం ఎయిమ్స్లో మీకు ఉద్యోగం అయితే కంపల్సరీ దొరుకుతుంది. ఒకటే ఎగ్జామ్ కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అయితే మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. ప్రతి ఎయిమ్స్లో ECG కంపల్సరీ కావాలి కాబట్టి ప్రతి ECG టెక్నీషియన్ అవసరం అవుతుంది కాబట్టి లైబ్రరీ అటెండర్ గ్రేడ్ కూడా ఉంది. ప్రతిదీ దానికి దీన్ని డిప్లొమా కోర్స్ చదివిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ టెక్నికల్ EEG ఎవరైతే డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్లో చేసిన వారు, తర్వాత డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ చదివిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్ టెలిఫోన్ని చేస్తున్న వారు ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివి 2 ఇయర్స్ ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాంట్లోనూ
టెలిఫోనిక్ దాంట్లో దీనికి 40 ఇయర్స్ దాకా ఉంది. మెకానిక్ ఎయిర్ కండిషన్ కోసం అయితే 10th పాస్ అయ్యి ఉండి ఎయిర్ కండిషన్ కోసం మనకి కోర్స్ చేసిన వారు లేకపోతే ఐటీఐ చదివిన వారు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే ఎయిర్ కండిషన్ కోసం ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కూడా దీనికైతే తీసుకుంటున్నారు. రెస్పిరేటరీ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. టెక్నికల్ అండ్ అసిస్టెంట్ కోసం ఉద్యోగాలు అయితే ఉన్నాయి అనేసి దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో చాలా ఉద్యోగాలు ఉన్నాయి. మనకి ఏంటంటే ఎయిమ్స్లో చాలా ఉద్యోగాలు ఉన్నాయి. దీన్ని సిఆర్ఈ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషను ఇది లాస్ట్ డేట్ అయితే 31 జనవరి. ఈ నెల 31 దాకా ఉంది కాబట్టి మీరందరూ అప్లై చేసి మీరందరూ ఉద్యోగాలు పొందాలని కోరుతూ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.